ఢిల్లీ ఉగ్రదాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉన్న జమ్మూ కశ్మీర్కి చెందిన డాక్టర్ ముజఫర్ ప్రెజెంట్ పరారీలో ఉన్నాడు. అతనికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 వైద్యులు సహా 8 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో డాక్టర్ ఆదిల్ ఒకడు. అతడి సోదరుడే డాక్టర్ ముజఫర్. నిందితులను విచారిస్తుండగా ముజఫర్ పేరు బయటకొచ్చింది. 2021లో తుర్కియాను సందర్శించిన డాక్టర్ ముజమిల్ డాక్టర్ ఉమర్ వైద్యుల బృందంలో ఇతడు కూడా ఉన్నట్లు నిందితులు తెలిపారు. ఈ బృందం తుర్కియాలో 21 రోజుల పాటు ఉంది. ముజఫర్ పేరు బయటికి రాగానే అతడి కోసం పోలీసులు గాలించారు. కానీ ఆగస్టులోనే దుబాయ్ పారిపోయినట్లు గుర్తించారు. ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. అతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్పోల్ని కోరారు దర్యాప్తు అధికారులు. ఢిల్లీ ఉగ్రదాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉన్న జమ్మూ కశ్మీర్కి చెందిన డాక్టర్ ముజఫర్ ప్రెజెంట్ పరారీలో ఉన్నాడు. అతనికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబోతున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే 3 వైద్యులు సహా 8 మందిని అరెస్ట్ చేశారు. వారిలో డాక్టర్ ఆదిల్ ఒకడు. అతడి సోదరుడే డాక్టర్ ముజఫర్. నిందితులను విచారిస్తుండగా ముజఫర్ పేరు బయటకొచ్చింది. 2021లో తుర్కియాను సందర్శించిన డాక్టర్ ముజమిల్ డాక్టర్ ఉమర్ వైద్యుల బృందంలో ఇతడు కూడా ఉన్నట్లు నిందితులు తెలిపారు. ఈ బృందం తుర్కియాలో 21 రోజుల పాటు ఉంది. ఢిల్లీలో ఉగ్రదాడి మూలాలు బయటపడిన ఫరీదాబాద్లోని అల్ఫల్ యూనివర్సిటీపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ చర్యలు తీసుకుంది. యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. వెంటనే లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏఐయు పేరు గాని లోగో గాని అల్ఫలా యూనివర్సిటీ ఉపయోగించకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి ఏఐయు లోగో తొలగించారు. ఢిల్లీ ఉగ్రదాడి మూలాలు బయటపడిన ఫరీదాబాద్లోని అల్ఫల్ యూనివర్సిటీపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ చర్యలు తీసుకుంది. యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. వెంటనే లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏఐయు పేరు గాని లోగో కానీ అల్ఫలా యూనివర్సిటీ ఉపయోగించకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి ఏఐయు లోగో తొలగించారు.